తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అధికార కాంగ్రెస్కు గట్టి షాక్ ఇచ్చేలా పక్కాగా విజయాన్ని ఖరారు చేసుకుంది. విపక్షంలో ఉన్నప్పుడు తాము గెలుచుకున్న సిట్టింగ్ ఎమ్మెల్సీని సైతం హస్తం చేజార్చుకుంది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ హవా కనిపించింది. ఇంతలో అంత తేడా ఎలా సాధ్యమైంది? దీనికి బీజేపీ ఎలాంటి వ్యూహాలు అవలంబించింది? ఈసారి తెలంగాణలో బీజేపీకి 2 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రూపంలో ఉన్నారు. మరోవైపు ఎన్నికలు జరిగిన స్థానాల్లో 4 ఎంపీలున్నారు. ఇలాంటి తరుణంలో టీచర్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలొచ్చాయి. దీంతో ఈ ఎన్నికలు బీజేపీ నేతలకు చావో రేవో అన్నట్టుగా మారాయి. హైకమాండ్ సైతం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిశానిర్దేశం చేసింది. దీంతో గెలిస్తేనే హైకమాండ్ పెద్దలకు ముఖం చూపించగలిగే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో డూ ఆర్ డై అన్నట్టుగా కమలం శ్రేణులు పనిచేశాయి. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇంచుమించుగా ప్రతి కార్యకర్తను కార్యోన్ముఖుణ్ణి చేశాయి. ఎక్కడికక్కడ మీటింగ్స్ పెట్టి ముందుకు వెళ్లారు. గెలుపే లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాలు చేశారు. మరోవైపు బండి సంజయ్ సైతం ఎన్నికల్లో గెలుపు కోసం సాయశక్తులా కృషి చేశారు. అందులోనూ తన నియోజకవర్గం ఉన్న స్థానంలో ఎమ్మెల్సీ ఎన్నిక రావడం ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎప్పుడైతే కేంద్ర మంత్రులే స్వయంగా ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారో మిగిలిన క్యాడర్ నేతలు సైతం బరిలో శ్రమించారు. సుశిక్షితులైన సైనికుల్లా ప్రచార పర్వంలో దూసుకెళ్లారు. దీనికి తోడు బీజేపీకి విద్యాధికుల్లో ఉన్న ఆదరణ కూడా బీజేపీకి కలిసొచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ సర్కార్ మిగిలిన హామీల అమలుపై ప్రజల నుంచి, పార్టీల నుంచి ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటినే ప్రజల్లో సంధించి ప్రచార పర్వంలో ఆధిక్యం సాధించింది కమలం పార్టీ. కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చిందన్న దానికి ఈ ఎన్నికల ప్రచారంలో తగిన బదులిచ్చారు కేంద్ర మంత్రులు. మరోవైపు కాంగ్రెస్లో శ్రేణులు లైటుగా తీసుకోవడంతో ఈ ఫలితం ఆవిష్కృతమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.